హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు మనం పుట్టగొడుగులు జీడిపప్పుతో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇది నా స్టైల్ మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. మనం తినేటప్పుడు ముద్ద ముద్దలో మష్రూమ్ జీడిపప్పు తగులుతుంటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చెప్పే విధంగా ఫాలో అవుతూ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడిగా అయిన తర్వాత ఇందులో 150 గ్రామ్స్ జీడిపప్పు వేసుకోవాలి. వీటిని బాగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అయిన తరువాత వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో 250 గ్రామ్స్ మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్స్ కారం, 3 యాలకులు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ లెమన్, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం మసాలాలు బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 125 ml పెరుగు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్ ఫ్రై చేసిన జీడిపప్పును వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను జీడిపప్పుని మొత్తం ఇప్పుడు వేయటం లేదండి, మిగిలిన జీడిపప్పుని దమ్ చేసేటప్పుడు వేస్తాను. ఈ బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టుకొని కనీసం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు కొంచెం మందంగా ఉన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అడుగు భాగాన మొత్తం కలిసేలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ గ్రేవీని బౌల్లో వేసుకోవాలి. మనం పక్కన పెట్టిన మిగిలిన ఫ్రై చేసిన జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఇంకొకసారి కలుపుకోవాలి. బౌల్ అడుగు భాగాన సమానంగా అయ్యేలా గ్రేవీని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 గ్లాసుల వాటర్ తీసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 బిర్యానీ ఆకు, 5 యాలకులు, 1 అనాస పువ్వు, 2.5 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ లేదా రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. తరువాత గంట పాటు నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యం 70% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు అన్నం పలుకుని పట్టుకుంటే 3 భాగాలుగా విడిపోవాలి. అప్పుడే అన్నం 70% ఉడికినట్లు. ఇప్పుడు అన్నంలో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని మష్రూమ్ గ్రేవీ మీద లేయర్స్గా వేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అన్నం మొత్తం ఇలా లేయర్స్గా వేసుకున్నాక రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని చల్లుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, ఫ్రై చేసిన జీడిపప్పును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ నెయ్యి, అర్ధగంట పాటు గోరువెచ్చని పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వుని వేసుకోవాలి. ఇది బిర్యానీకి మంచి రుచిని, కలర్ని ఇస్తుందండి. అలాగే నేను బిర్యానీ ఫ్లేవర్ లిక్విడ్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను.
ఇది ఎక్కువగా వేయకూడదండి. కొంచెం ఎక్కువైనా బిర్యానీ మొత్తం చేదుగా అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు, బిర్యానీ ఫ్లేవర్ లిక్విడ్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఇందులో ఏ ఒక్కటి వేసినా దమ్ బిర్యానీకి అడిషనల్ టేస్ట్ యాడ్ అవుతుందండి. రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. కొంచెం గరం మసాలా పైన చల్లండి. నేను ఇక్కడ దమ్ కోసం సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నానండి. మీరు దమ్ కోసం గోధుమ పిండి, మైదా పిండి లేదా టిష్యూ పేపర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సిల్వర్ ఫాయిల్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టేయండి. 15 నిమిషాల తర్వాత చూడండి ఎంత ఎమ్మీగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందో. అన్నం పలుకుగా పర్ఫెక్ట్గా దమ్ అయింది. అలాగే మష్రూమ్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. నాకైతే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఈ బిర్యానీని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైతా ప్రిపరేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మరియు కార్డ్స్లో ఇస్తాను. మీరు అక్కడ వీడియో చూడొచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్తారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.